గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. అయితే వార్తల కంటే ముందు ప్రధానమైన వార్త ఇంకా పేపర్లలో రేపు వస్తుంది. అవినాష్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అలాగే జగన్కి సోదరుడు ఉన్నారో ఆయన ఇంటి మీదన ఈడీ సోదాలు చేస్తుంది. ఆయనతో పాటుగా ఆయనకి సంబంధించిన మరికొందరు ఒక 10 చోట్లన 3 వ్యక్తుల మీద 10 చోట్లన ఈడీ రైడ్స్ చేసింది, సోదాలు చేస్తుంది. అక్కడ వివేకానంద రెడ్డి కేసుతో లింక్ అయి ఉన్న ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నట్టు ఆరోపణలకు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇకపోతే ఈనాడు నిజమే గెలిచింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించలేదు. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీ పై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. పిటిషనర్ ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు. సత్యం గెలిచింది, న్యాయం నిగ్గు తేలింది. దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ విజయం సాధించింది. క్రిమినల్ కేసుతో నాటి ప్రభుత్వం ఎంత ఎరుకుని పెట్టినా సంస్థను పునాదులతో సహా పెకిలించాలని ప్రయత్నించిన ఖాతాదారులు కొన్నంత నమ్మకమే అండగా నిజాయితీతో నిలిచి గెలిచింది అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడే జనాలు వెర్రివాళ్ళు అనుకుంటారా లేకపోతే కామెంట్ని మనకు అనుకూలంగా మలుచుకుంటారా? ఇప్పుడు నీ సంస్థ కరెక్ట్ అయితే దాన్ని ఎందుకు మూసేసావు? నువ్వు మార్గదర్శి ఫైనాన్సర్స్ మూసేసావు కదా, మూసేసి డబ్బులు ఇచ్చేసావు అంటే అక్కడ తప్పు చేశానని ఒప్పుకునేనే కదా సంస్థను మూసేసింది. నీ సంస్థ నిబంధనల ప్రకారం జరిగితే ఏ తప్పు లేకపోతే డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది? సంస్థ ఎందుకు మూసేసావు? సంస్థ మూసేసావంటేనే తప్పు. కాకపోతే తప్పుకి పరిహారం ప్రాబ్లం ఎవరికి రాకుండా చూశాను అన్నావు కాబట్టి నీకు ఊరటనిచ్చింది. సహారా విషయంలో అలా జరగలేదు కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు, అంతే తేడా. డబ్బులు తీసుకున్నావు నిబంధనలకు విరుద్ధంగా, రూల్స్కి విరుద్ధంగా. అది ఏ ఫైనాన్స్ కంపెనీ రూల్స్కి విరుద్ధంగా అయితే కనుక ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అవకాశాలను వాడుకుని చేసాం. ఇదేదో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందంటే మార్గదర్శి ఫైనాన్స్ మళ్ళీ స్టార్ట్ చేసి దాంట్లో ఏ లోపము లేదని కోర్టు చెప్పుంటే అప్పుడు ధర్మం గెలిచినట్టు. ఉండవల్లి వేసింది ఆ చివరి డబ్బులతో సహా లెక్కలు తీయమని. ఆ విషయంలో అతను విఫలమై ఉండొచ్చు, కానీ ఈ సంస్థ మూసివేతకి అతను కారణం అన్నది మర్చిపోకూడదు. దీంట్లో ప్రజల్ని ఎలా వక్రీకరించి మోసం చేయొచ్చు అన్నది మీడియా మరొకసారి చూపెడుతుంది. అయితే బాల్యం నుంచే భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 6వ తరగతి నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణ, 9వ తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు, నీతి ఆయోగ్ ప్రతిపాదన. ఉపాధికి అవసరమైనటువంటి నైపుణ్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడాన్ని పాఠశాల వ్యవస్థలో అంతర్భాగం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచే వ్యవస్థాపక ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. చాలా మంచి ఆలోచన. లేకపోతే అత్యాచార ఫోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ. ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా చూడాలి. అత్యాచారం ఫోక్సో కేసులు ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి దక్షిణ ప్రాంతీయ మండల కమిటీ చైర్మన్ అమిత్ షా పేర్కొన్నారు. చెన్నై సమీపంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండల సదస్సు గురువారం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు కేంద్ర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. బడి మానేసే పిల్లల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ లోపాలపై వ్యతిరేక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రారంభించాయని, తర్వాత దేశవ్యాప్తంగా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. మాదక ద్రవ్య రహిత భారత్ని 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన సమస్యలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఆస్తుల అప్పుల విభజనపై పరిష్కారాల కోసం హోంశాఖను సంప్రదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. అయితే స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో మెరుగైన స్థాయిలో జనసేన పోటీ, తగిన స్థానాలను ఎమ్మెల్యేలు గుర్తించాలి. వైకాపా దాష్టిక పాలనకు చరమగీతం పాడాలని సంకల్పతరగా శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలకు పరిమితమై పోటీ చేసింది. ఆ వ్యూహం ఆ ఎన్నికలకు పరిమితం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాల వారీగా అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుందంటూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాలకు పరిమితం కాకుండా వాళ్ళ ప్రాంతాల్లో జనసేన బలాబలాలు బేరీ చేసుకుని పోటీ చేసిన తగిన స్థానాలు గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1ని పారదర్శకంగా నిర్వహించాం. డిఎస్సి విధానాన్ని పక్కదారి పట్టించేందుకు మాపై ప్రత్యారోపణలు.
మెగా డిఎస్సి గ్రూప్ 1 రెండింటిపైన సిబిఐ విచారణకు సిద్ధమా? వైకాపా అధ్యక్షుడు జగన్. గ్రూప్ 1లో ఎంపికై 4 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్న 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ చేశారని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. మెగా డిఎస్సి 2025 వివాదంలో తన కుమారుడు మంత్రి లోకేష్ను కాపాడుకునేందుకే గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు ప్రత్యారోపణ చేస్తున్నారన్నారు. తన క్యాంప్ కార్యంలో జగన్ గురువారం విలేకరులతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గోదావరి తీరం హౌస్ బోట్ విహారం అంటూ రాజమహేంద్రవరంలో 10 రోజుల్లో అందుబాటులోకి. గోదావరి నదీ విహారం అంటే అందరికీ ఇష్టమే. ఇప్పటి వరకు కాసేపు బోట్లో కూర్చుని అలా కాసేపు విహరించి రావడానికి అవకాశం ఉండేది. కేరళలాగే హౌస్ బోట్లో ఒక రోజంతా సరదాగా గడిపే మధుర క్షణాలు ఆస్వాదించాలంటే రాష్ట్రంలో విజయవాడలో 1, కోనసీమ, దిండిలో 2 హౌస్ బోట్లు ఉన్నాయి. ఇక మీద రాజమహేంద్రవరంలోనూ మరో 10 రోజుల్లో అవకాశం దక్కబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పారిశ్రామిక శిక్షణ ఉపాధి బాట, కంపెనీల్లోకి యంత్రాలపై నైపుణ్య శిక్షణ. రాష్ట్రంలో 83 ఐటీఐలు, 169 పరిశ్రమలతో అనుసంధానం. కంపెనీల్లోని యంత్రాలపై నైపుణ్య శిక్షణ. వృత్తి విద్యకు చెన్నై, ముఖా లాంటి ఐటీఐల్ని అభివృద్ధి చేయడం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సిఎస్ఆర్, కేంద్ర ప్రభుత్వ పిఎం సేతు పథకం లాంటి వాటిని వినియోగించుకుంటూ ఐటీఐలను ఆధునీకరిస్తోంది. సిఎస్ఆర్ కింద ఇప్పటికే 7 కోట్లకు పైగా సమీకరించగా పిఎం సేతు కింద దేశంలోని మొదటిసారి విశాఖపట్నం, బొబ్బిలి, నర్సీపట్నం ఐటీఐలు హబ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుగిరుల్లో రోబో పహార, వన్యప్రాణుల కదలికల గుర్తింపు, భక్తుల భద్రతే లక్ష్యం. తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు, భక్తులకు మరింత పటిష్ట భద్రత కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రోబోల్ని రంగంలోకి దించుతోంది. మనుషులు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉండే కొండ కోణంలో సునాయాసంగా తిరుగుతూ రియల్ టైం నిఘా ఉంచే క్వాడ్రూపెడ్ రోబోట్, 4 కాళ్ల రోబో డాగ్ని ప్రయోగాత్మకంగా వినియోగించాలని నిర్ణయించింది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ ఆధునిక రోబో పనితీరుని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. రోబో పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సజ్జల తూమాటిపై సంగండేరి పరువు నష్టం దావా. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఆవు నెయ్యి సరఫరా టెండర్ విషయంలో తమ సంస్థ ప్రతిష్టకు తీవ్రభంగం కలిగించేలా అసత్య దురుద్దేశపూరిత ఆరోపణలు చేశారంటూ సాక్షి టెలివిజన్ వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తోమాడి మాధవరావుల మీద ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ సంగం డైరీ గుంటూరు న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఇందులో ఆ ముగ్గురితో పాటు వాళ్ళ వ్యాఖ్యలను ప్రసారం చేసిన గూగుల్, ఎల్ఎల్సి, మెటా ప్లాట్ఫామ్ను కూడా ప్రతివాదులుగా చేర్చింది. తమ సంస్థ ప్రతిష్టను పాడి రైతుల నమ్మకాన్ని దెబ్బతీసినందుకు 10 కోట్ల పరిహారం చెల్లించాలని సంగం డైరీ కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి జగన్కి సంబంధించినటువంటి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్నే హైలైట్ చేసుకొచ్చింది. గ్రూప్ 1 పై మేము రెడీ, మెగా డిఎస్సిపై మీరు రెడీనా? సిబిఐ విచారణకు సిద్ధమా? సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కి మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి సవాల్. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని చరిత్రలో మొదటిసారి అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎట్లా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అరాచకాల గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? స్పోర్ట్స్ కోటా పేరు టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్టుగా అసెంబ్లీలో తండ్రి కుమారులు ఒప్పుకున్నారు. బేరసారాలు జరిగినట్లు ఆడియో వీడియో సాక్ష్యాలున్నా మీరు తీసుకున్న చర్యలేంటి? మొబైల్ నెంబర్ కనిపిస్తున్న అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామని అబద్ధాలు చెప్పారు. మెగా డిఎస్సి స్కామ్ పక్కా సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవడానికి గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. గ్రూప్ 1 నియామకాలు మేము ఎక్కడా తప్పు చేయలేదు. మెగా డిఎస్సిలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు. ఎవరికి అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు. పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ నిర్వహణ, మూల్యాంకనం, ఇంటర్వ్యూలు పారదర్శకంగా ఎంపిక. ఏ వివాదం లేకుండా ఏపీపీఎస్సీలో 78 నోటిఫికేషన్లతో 6,296 పోస్టులు భర్తీ. అట్లాగే 1.3 లక్షల సచివాలయాల ఉద్యోగాలు భర్తీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొడుకుని కాపాడుకోవడం కోసమే ఏపీపీఎస్సీపై అభాండాలు అంటూ గ్రూప్ 1 పరీక్ష ప్రక్రియలో ఏ తప్పు జరగలేదు, అన్ని పిచ్చి ఆరోపణలు, పరీక్షల్లో అవకతవకలు జరగలేదని మీరు వేసిన సిట్టే హైకోర్టుకి చెప్పింది. మీ మాదిరిగా పరీక్షలే రాయకుండా ఎవరికి మేము ఉద్యోగాలు ఇవ్వలేదు. కోవిడ్ కారణంగా డిజిటల్ మూల్యాంకనం అయినా డిజిటల్ మూల్యాంకనాన్ని పరిగణలోకి తీసుకోలేదు. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదు. కానీ నోటిఫికేషన్లో లేనందున మాన్యువల్ మూల్యాంకనం జరగాలని సూచించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ చేశాం. సీసీటీవీల పర్యవేక్షణలో 3 చోట్ల మూల్యాంకనం జరిగింది. పేపర్లు ట్యాంపర్ అవ్వలేదని తేల్చిన సిఎఫ్ఎస్ఎల్ నివేదిక. బాబు హయాంలో సీసీటీవీలు లేవు, ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. మా హయాంలో ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణ, 3 ఇంటర్వ్యూ బోర్డులు,
వాటిలో ఐఏఎస్లతో పాటు బీసీలు జంబ్లింగ్ పాటించాం, పారదర్శకతకు పెద్దపీట వేశాం అని చెప్పుకొచ్చారు. లేకపోతే కేంద్ర మంత్రితో ఆ, నీ కేంద్ర మంత్రికి ఓ నీతి, మీ తండ్రి కుమారులకు ఓ నీతి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణ రాజీనామా చేయాల్సి వైఎస్ జగన్ తప్పు ఒప్పుకుంటారు కానీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేరు, పరీక్షాపత్రం రూపొందించేది పరీక్ష నిర్వహించేది ఒక్కరేనా, ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎప్పుడూ లేదు, స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు, పరీక్ష పెట్టనవసరం లేదంటూ పైగా పివి సింధుతో ఎలా పోలుస్తారు, ఆర్చరీలో బంగారు పథకం సాధించిన ఎస్టీ అభ్యర్థి దుర్గయ్య కాల్ లెటర్ పంపి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, డిఎస్సీలో జాబ్ ఇప్పిస్తామని తమను మోసం చేశారన్న మహిళ ఫిర్యాదు చేసేంత వరకు నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చర్చలు లేవు ఆమోదాలే అంటూ డిఎస్సి అక్రమాలపై మండలిలో చర్చ కోసం చివరి రోజు పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ కూర్చొని చుట్టుముట్టి ఆందోళన, వాయిదా తీర్మానం తిరస్కారం తర్వాత చర్చ కుదరదన్న చైర్మన్, సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన సభా కార్యక్రమాలు, ఆందోళనల నడుమ ప్రశ్నోత్తరాలు, స్వల్ప వ్యవధిలో 12 బిల్లులకు ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం, ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా, రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక వైఎస్ జగన్ కలిసి గోడు వెళ్ళబోసుకున్న తల్లిదండ్రులు, నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం పోలీసులు యత్నిస్తున్నారని ఆవేదన, కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని తండ్రి డిమాండ్, హైకోర్టుకు వెళ్తామని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి ర్యాష్ డ్రైవింగ్, హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఇనార్బిట్ మాల్ వద్ద 16వ ఘోర ప్రమాదం, లగ్జరీ స్పోర్ట్స్ కార్తో దూసుకొచ్చిన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమార్ సంజూష్, రోడ్డు దాడుతున్న యువతిని అతివేగంగా ఢీకొన్న సంజూష్, లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి దుర్మరణం, సంజూష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు, పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై అనుమానాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి భయంతో ఆగిన బాలుడి ఊపిరి అంటూ హోంవర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్, క్షణాల్లో కుప్పకూలి 6 ఏళ్ల బాలుడి మృతి, విశాఖలో విషాదం, విచారణకు విద్యాశాఖ ఆదేశం, ఒత్తిడికి గురి కావడం వల్లే గుండె షట్ డౌన్, వైద్యులు టీచర్లకు ప్రత్యేక శిక్షణ, ప్రభుత్వ నిర్ణయం, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల బాలుడు భయంతో టీచర్ చేతుల్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. హోంవర్క్ చేయలేదని మందలించిన క్లాస్ టీచర్ చెంపయో దెబ్బ కొట్టగా క్షణాల్లోనే గుండె ఆగి ఆంపైనే కుప్పకూలిపోయాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాస్టర్కి 4 మరణ శిక్షలు, ఫోక్సో కేసులో తిరునల్వేలి ప్రత్యేక కోర్టు తీర్పు, నైతిక విలువల తరగతుల సాకుతో 4 బాలికలపై మతబోధకుడి అత్యాచారం, బాధితుడికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు సర్కార్కి కోర్టు ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. దక్షిణాది ప్రగతికి కలసి కదురుదాం, రాష్ట్రాల మధ్య సహకారంతో వికసిత భారత్ సాకారం, దేశ స్థూలోత్పత్తిలో 5 దక్షిణ రాష్ట్రాల వాటా 31%, 2047కి $10 ట్రిలియన్ శక్తిగా సౌత్ ఇండియా, గోదావరి కావేరీ సంధానంతో 500 టీఎంసీల వరద సద్వినియోగం, ఉమ్మడి లాజిస్టిక్స్, డ్రై పోర్టుల నెట్వర్క్, ఏపీ, తమిళనాడు, కర్ణాటక బుల్లెట్ రైల్, జాతీయ విద్యుత్ గ్రిడ్తో సదరన్ గ్రిడ్ అనుసంధానం, తిరుపతి టు అయోధ్య తీర్థయాత్ర సర్క్యూట్, సదరన్ కౌన్సిల్ భేటీలో సీఎం ప్రతిపాదనలు, 12 ఏళ్లైన విభజన అసంపూర్ణమే, షెడ్యూల్ 9, 10 సంస్థలపై కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవాలి, ఆస్తులు అప్పులపై సమన్యాయం జరగాలి, అమరావతికి రైలు అనుసంధానం వేగంగా పూర్తి చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేట్మెంట్. అలాగే మళ్ళీ అదే యాగి అంటూ మెగా డిఎస్సి గ్రూప్ 1పై జగన్ 2 నాలుకల ధోరణి, మేమేం చేసినా ఒప్పు, మీరేం చేసినా తప్పన్నట్టు వాదన, నాడు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, 2018లో గ్రూప్ 1లో ఆద్యంతో అక్రమాల పరం, వాటిని సమర్థిస్తూ అడ్డగోలుగా వాదనలు, మూల్యాంకనం స్పోర్ట్స్ కోటాపై అనే అవే అబద్ధాలు, ఒక్క ఆధారం లేకుండా మెగా డిఎస్సిపై దుష్ప్రచారం, సిట్టి వేదిక పైన ద్వంద్వవాదన, ప్రెస్ మీట్లో జగన్ యథేచ్ఛగా అసత్యాల పర్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు, 21 సీట్లతో పోటీ, సార్వత్రిక ఎన్నికలకే పరిమితం, క్షేత్రస్థాయి సమస్యలు నాకు తెలుసు, శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం, పొత్తు అంశం నేనే చూసుకుంటా, ఎవరు పార్టీ లైన్ దాటద్దు, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక పోరుకు సిద్ధంగండి, జన సైనికులు వీర మహిళలను రాజకీయంగా బలోపేతం చేద్దాం, పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇక జడ్పీలకు ఒక్కరే ఉపాధ్యక్షుడు, మండల పరిషత్తులకు కూడా సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ బిల్లుకు, అట్లాగే పంచాయతీరాజ్ సంస్థల బీసీలకు 34%, సర్పంచ్ నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు రిజర్వేషన్, పంచాయతీ సభ్యులు ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు వర్తింపు, ఉత్తర్వులు జారీ అన్నటువంటి హైలైట్ చేశారు. రబీకి ఎల్నినో గండం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం, ఖరీఫ్లో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం, 30.84 లక్షల హెక్టార్లు గాను 16.78 హెక్టార్లలోనే పంటలు, ఎల్నినో మరింత బలపడే అవకాశాలు, భూతాపం కూడా తోడైతే మరింత గడ్డుకాలం, డిసెంబర్ వరకు ప్రతికూల పరిస్థితులే, వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎల్నినో ప్రభావంపై రంగావర్సిటీలో వర్క్షాప్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జస్టిస్ సుభాషన్ రెడ్డి సారథ్యంలో విచారణ కమిటీలో సభ్యులుగా 2 మాజీ జడ్జీలు,
సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ డీజీపీ విద్యార్థులపై లాఠీచార్జ్తో పాటు పోలీసులపై జరిగిన దాడిని విచారించాలి. మహిళా నిరసనకారుల మీద లైంగిక వేధింపుల ఘటనకు ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలి. కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశం. సర్కారీ బడుల విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలకే మెరుగైన వస్తువులు. మహారాష్ట్ర విద్యామంత్రి భూసే రాజీనామా చేయాలి. అభిజిత్ దుబ్కే. అయితే 15% పెంచలేం అంటూ హౌస్ సర్జన్లకు 5, పీజీలకు 3% పెంచుతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, అర్థం చేసుకోండి. చర్చల్లో ఆరోగ్య మంత్రి 15% పెంచాల్సింది జూనియర్ డాక్టర్ల పట్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.